దేశానికి పల్లెలు పట్టుకొమ్మలుగా నిలుస్తాయి. పల్లెల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి అరకొరగా నిధులు విడుదల అవుతుండటంతో అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. ఎక్కడి సమస్యలు అక్కడే రాజ్యమేలుతున్నాయి. పారిశుద్ధ్య సమస్యలతో సతమతమవుతున్నాయి. పట్టించుకునేవారు లేరు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో సమస్యలపై హెచ్ఎంటీవీ రిపోర్ట్. నిజామాబాద్ సమీపంలోని ఎడపల్లి మండలం సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపట్టడంతో నిరుద్యోగ సమస్య అధికమవడంతో ఈ ప్రాంత రైతులు, యువకులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్ఓబీ బ్రిడ్జిని ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడపల్లి మండల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. ఊరు కోసం మన ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు హెచ్ఎంటీవీ శ్రీకారం చుట్టింది. మండల స్థాయిలో ఆ సమస్యలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజా సమస్యలు ఎలా ఉండాలనే విషయంపై హెచ్ఎంటీవీ చర్చా వేదిక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో ఉన్నాము. ఆయా పార్టీల నేతలతో పాటు వివిధ ప్రజా సంఘాలు, ప్రజలు కూడా పాల్గొంటున్న పరిస్థితి నెలకొంది. ఎడపల్లి మండలం అభివృద్ధి కావాలా, ఎడపల్లి మండలంలోని గ్రామాలు అభివృద్ధి కావాలంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ఏం ఆశిస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఎడపల్లి డెవలప్మెంట్ కోసం మీరు ఏం కోరుకుంటున్నారు? ఎడపల్లి అసలు ఈ 2 సంవత్సరాల నుండి అసలు డెవలప్మెంట్ పూర్తిగా కుంటుపడిపోయింది. బీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు ప్రతి గ్రామం కూడా 100% అభివృద్ధి జరిగింది. ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలు వెళ్ళినాయి. ఈ 2 సంవత్సరాల కాలంలో పూర్తిగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే అయిపోయింది. రోడ్లన్నీ అధ్వాన స్థితిలో అయిపోయినాయి. కరెంట్ ఎప్పుడొస్తుందో తెలియదు. వీధి దీపాలు అయితే లేనే లేవు. ఏ గల్లీకి పోయినా పాములు, రాత్రిపూట నీళ్లు అన్నీ రోడ్లెంబట, ఇండ్లెంబట తిరిగే పరిస్థితి ఏర్పడ్డది. అంతేకాదు ఎక్కడ కూడా ఎవరు ప్రతి ఒక్కరికి చిన్న చిన్న సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలన్నా మండల ఆఫీసుల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, కాగితాలు పట్టుకొని మహిళలు పెద్ద ఎత్తున తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. దాదాపు 420 హామీలు ఏవైతే చెప్పారో అట్లా ఎటువంటి హామీలు అమలు కాకపోవడం జరుగుతున్నది. ప్రజలందరికీ తెలిసింది. చోటబ్బాయి, బడబ్బాయి కనుసందల్లో ఈ రేవంత్ పాలన జరుగుతూ ఉన్నది. ఈ రేవంత్ ఎప్పుడైతే మన రాష్ట్రం నుండి బయటకు పోతారో అప్పుడే అభివృద్ధి జరుగుతుంది అనేది ప్రజలందరూ గ్రామాలలో డిసైడ్ అయి కూర్చున్నారు. ఎందుకంటే పాలన బాగలేదు. ఆయన చేస్తున్న హైడ్రా అయితేనేమి, మహిళలకు 2500 ఇస్తానంటేనేమి, కళ్యాణ లక్ష్మి అయితేమి, షాదీ ముబారక్ అయితేమి, ఆ తులం బంగారం అసలు జాడ లేకుండా పోయింది. లోకల్ ఎలక్షన్ పెట్టాక మన కాంగ్రెస్ ప్రభుత్వమే డిలే చేసుకుంటూ మభ్య పెట్టడం తప్ప అది 42% ఇస్తామని చేస్తున్నామని ఆయన టైం పొడగొట్టుడు తప్ప వేరేదేం లేదు. ఇంకొకటి ఏంటంటే లోకల్ ఎలక్షన్ లేక గ్రామంలో లైట్లు కానీ, మోర్లు కానీ 1 లక్ష రూపాయలు మోరి కట్టిన పాపన పోలేదు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి. రెండవది ఏంటంటే లోకల్ ఎలక్షన్ ఎంతసేపు ఆగినా అది మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి 15 ఫైనాన్స్ నిధులు కూడా ఆగిపోతున్నాయి. గ్రామ పంచాయత్కి వచ్చేటి కానీ, మండలంకి వచ్చేటి కానీ, జిల్లా పరిషత్కి వచ్చేటి నిధులు కానీ, ఇవన్నీ లోకల్లో యూజ్ అయ్యే డబ్బులు. ఈ డబ్బులు కూడా లోకల్ ఎలక్షన్ లేకుంటే ఇవి డబ్బులు కూడా ఆగుతున్నాయి. అందుకోసమే లోకల్ ఎలక్షన్ పెట్టి మనం చిన్న చిన్న గ్రామాలను అభివృద్ధి బాటలు నడిపేయాలని మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ప్రజా సమస్యలు ఎట్లా ఉన్నాయి? అసలు ఇక్కడ ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది పరిస్థితి? 2 సంవత్సరాల నుంచి బస్సు ఫ్రీ చేసిండు రేవంత్ రెడ్డి. అంతకుముందు బస్సు ఫ్రీ లేకుండే మాకు మంచిగా 500-600 డీజిల్ పోగా 500-600-700 ఇంటికి తీసుకుపోతుండే. ఇప్పుడు ఈ పూట గడవకుండా పిల్లలకు ఏం తీసుకుపోకుండా అసలు పరిస్థితి తెచ్చిండు రేవంత్ రెడ్డి. బస్సు ఫ్రీ చేసిండు. ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు సంవత్సరంకి ఇస్తున్నాడు పేపర్ల కోసం. మళ్ళీ యూనిఫామ్ లేకున్నా ఆటోతోని పరిశని, పోలీసులతో పరిశని. రోడ్డు ఎక్కుదామంటే ఆడ పోతే ఆడ దొరకబడుతుండ్రు. ఆడ పట్టుకొని కూర్చుని చూడండి, అక్కడ దింపి చూపెట్టండి. మా పరిస్థితి బాగా ఘోరంగా ఉంది. దయచేసి అక్కడ చంద్రబాబు నాయుడు 15,000 ఎట్లా ఇస్తుండో మీరు కూడా అట్లనే ఇవ్వాలని రేవంత్ రెడ్డికి మనవి చేసుకుంటున్నాం. సీత గౌరవులైన ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు మాకు ఒక హామీ ఇచ్చిరండి ఆటో కార్మికులు. ఏమని, మీకు 12,000 రూపాయలు ప్రతి సంవత్సరము వేస్తామని చెప్పారు. మాకు వేయకుండా ప్రీ బస్ వేసి మమ్మల్ని రోడ్ల పది తీసుకొచ్చారు. మేము ఈఎంఐ కట్టాలంటే మాకు కష్టమే. అప్పుడు
కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏంటంటే మాకు ఒక పొద్దున 6 గంటలకు వెళ్తే సాయంత్రం 6 గంటల వరకు మేము 1000 రూపాయలు తీసుకొని వెళ్ళేటోళ్ళం. ఆ 1000 రూపాయలల్లా మేము డీజిల్ 300 పోతే 700 రూపాయలు మిగిలినాయి. 700 రూపాయలల్లా మా ఇంటి ఖర్చుకు ఒక 200 ఇంట్లో ఖర్చు పెట్టుకున్నా మా పిల్లల స్కూల్ ఫీజు, మా ఇంటి ఖర్చు మొత్తం వెళ్ళ తీసుకోవడానికి, ఈఎంఐ కట్టడానికి ఇంట్లో మాకు వెళ్ళిపోతుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే రోడ్డు మీద పొద్దున 6 గంటలకు వస్తే ఇప్పటిదాకా 100 రూపాయలు చేశాను సార్. నేను 100 రూపాయలు చేశాను. ఈ 100 రూపాయలలో నా భార్య పిల్లల్ని నేను ఎట్లా ఎడ్యుకేషన్ చేయించుకోవాలా? నేను నా పిల్లల్ని ఎడ్యుకేషన్ ఎట్లా చేయించుకోవాలా? నేను ఎట్లా చదివించుకోవాలా? నా కార్మికులు ఇప్పుడు ఉన్న నా తోటి కార్మికులు నా ఎవరైతే ఉన్నారో మా ఆటో కార్మికులని, ఇంకోటి మా నిన్న ఏదైతే జగిత్యాల్లో మా కార్మికులు కొన్ని ఏది ఆటో కార్మికులు 300 రూపాయల కోసం చంపేసి, మీ గవర్నమెంట్లో ఇంత ఘోరంగా ఆటో వాడి ప్రాణం తీసే స్థితికి వచ్చిందంటే మా బతికేంది అసలు? మా ఇదేంది అసలు? మీరు ఉచితం పెట్టి మా ప్రాణాలు తీయడానికి పెట్టిర్రా? మరి మా కుటుంబంలో ఇంట్లో 4 ఉన్నారండి. మేము ఓటేస్తేనే కదా మీ గవర్నమెంట్ పాస్ అంది. మేము ఓటైపోతే గవర్నమెంట్ అయితే కాలేదు కదా సార్. మేము సుఖం సార్, ఏదో అయింది రేవంత్. మేమేమంటున్నాం, కేసీఆర్ గారి గవర్నమెంట్లో మాకు అన్ని లబ్ధి పొందినాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎడపల్లి కోసం గ్రామాల్లో ఎట్లా ఉంది పరిస్థితి? ఏం కావాలా డెవలప్మెంట్ కోసం? రేవంత్ రెడ్డి పరిపాలన ముఖ్యమంత్రిగా ప్రభుత్వం కొనసాగుతున్నాడు. ఆయన ప్రభుత్వం, ఆయన తీరు ఆయనకు మంచిగా ఉన్నట్టు కనబడుతుంది. కానీ ఇప్పుడు లోకల్ ఏదైతే సర్పంచులు లేక 18 నెలలు గడిచి 2వ సంవత్సరంకి వస్తున్నది. మౌలిక సదుపాయాలు సరిగా లేవు, పారిశుద్ధ్యం సరిగా లేవు, జీతభత్యాలు సరిగా లేవు, వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ప్రజలకు కావలసినటువంటి తల్లిదండ్రులు లేని పాలన లెక్క ఉన్నది, ఇప్పుడు గుడ్డి పాలన లెక్క. అంటే నీకు ఎలక్షన్లు పెడితే ఇప్పుడు పైన నేషనల్ ఫండ్ వచ్చేది ఆగిపోయింది, ఇక్కడ లోకల్లో ఫండ్స్ సరిగా లేవు. ఏదైతే ప్రజలకు పరిపాలన చేసి ఇప్పుడు జీతభత్యాల విషయంలో కానీ అన్నింటిలో కూడా గ్రామ పంచాయతీ వెనుకబడి ఉన్నది. ఇప్పుడు మోర్లు కానీ, విద్యుత్ సౌకర్యం కానీ, మంచినీటి సౌకర్యం కానీ, ఇతరత్ర విషయాల్లో పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నాయి. దీన్ని సరి చేయాలంటే ఎలక్షన్లు పోవాలి. ఎలక్షన్లు ఈయన పెట్టే ఆలోచనలు కనబడతలేదు. ముందస్తు దూకుడు తప్పితే ఈయన దగ్గర ఏం లేదన్నట్టు అనిపిస్తుంది. 42 డిక్లరేషన్ అని చెప్పి ప్రభుత్వము అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ గారికి ఇచ్చిర్రు, అది పెండింగ్లో ఉన్నది. వచ్చిన తర్వాత ఎలక్షన్లకు పోతాను ఒక కుంటి సాకుతోటి ఎలక్షన్లు ఆపుతున్నాడు. ఎలక్షన్లు నిలబడితే కింద ఇది కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చే పరిస్థితి కనబడతలేదు, ఓడిపోయే పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా గంటపదంగా ఇది ప్రజలు అర్థం చేసుకున్నారు. నువ్వు చెప్పిన హామీలల్లో నెరవేరిన హామీ ఒక బస్సు ప్రయాణం తప్పితే ఏం లేదు. ఆ బస్సులలో ఆడోళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి తెచ్చినావు. అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. బోనస్ అని రైతులకు మోసం చేసి మొత్తం అటు దళాలు కమ్ముకోలేకుండా సకాలంలో నీకు అమ్మే పరిస్థితి కనబడకుండా రోడ్ల మీద ఎండబెట్టి ఆరబెట్టి నానా అవస్థలు పడి నిన్ను తిట్లు తిట్టుకొని సపడా కూకున్నావు. ఇప్పుడు పంట పండిద్దామంటే అసలు యూరియా కూడా దొరుకుతలేదు. చెప్పులు లైన్లో పెట్టి ఒక రోజంతా గడపాల్సిన పరిస్థితిలో నువ్వు తీసుకొచ్చినావు. 6 గ్యారంటీలలో ఒక్క బస్సు గ్యారంటీ కనబడుతుంది, అది కూడా అస్తవ్యస్తంగా బస్సులు, అందులో కొట్లాటలు, దాంతో ఆటోలకు ఉపాధి కోల్పోయినావు. కొన్ని వేల మంది కుటుంబకులు కింద పడ్డారు. దయచేసి 6 గ్యారంటీలతో మోసం చేసినావు, కానీ అందులో ఒక్క గ్యారంటీతోటి నువ్వు ముందుకెళ్ళలేవు. నీకు ఒకటి గాడ్ గిఫ్ట్ ఏంటంటే ఈ ఇందిరమ్మ ఇండ్లు పర్వాలేదు కొద్దో గొప్ప, కాకపోతే ఇస్తాన్న ఇండ్లు కూడా లేవు, దాంట్లో కూడా కమిషన్దారులేగా పడ్డారు. ఇప్పుడు మొత్తము డబ్బులు తీసుకొని ఇండ్లు కింద దళాలు ఎక్కువ తయారైనరు. గ్రామాల్లోని రోడ్లు గతుకులమయంగా మారాయి. నిధులు లేక కనీసం వీధి దీపాలు కూడా ఏర్పాటు చేయలేకపోతున్నారు. దీంతో పల్లెలు చీకట్లో మగ్గిపోతున్నాయి. పారిశుద్ధ్య లోపం తలెత్తి ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా అందుబాటులో లేదు. ఎడపల్లి మండలంలో వ్యవసాయంలో అగ్రగామిగా ఉంటుంది. గతంలో చెరుకు పంటలో అగ్రగామిగా ఉండే. ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది? పంటల సాగుతీరు ఎట్లా ఉంది? ఈరోజు మన ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయామంలో ఉన్న గడ్డు పరిస్థితి, రైతులు ఎప్పుడు చూడని గడ్డు పరిస్థితి అంటే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఉందో, రైతాంగాన్ని ఎటువంటి యూరియా బస్తా ఏ గవర్నమెంటులోనైనా ఇన్ని సంవత్సరాలు రైతును రాజు చేయాలి, రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, రైతులకు ఏం కావాలో అది చెయ్యాలి అని చెప్పి గత 15 సంవత్సరాల నుంచి మా కేసీఆర్ గారు రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణను బంగారు తెలంగాణను చేయాలని చెప్పేసి రైతు పరంగా
70% తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు, తెలంగాణకు వెన్నుముక, రైతే రాజు అనే నినాదంతో ఎక్కడ లోటుపాటులు లేకుండా చెరువులు పూడికలు కానివ్వండి, 24 గంటల కరెంటు కానివ్వండి, రైతుకు ఫర్టిలైజర్స్ కానివ్వండి, ఫెర్టిసైడ్స్ కానివ్వండి, అదేవిధంగా ఎక్కడ కాలువ లేకున్నా ప్రతి ఒక్క రైతు మారుమూల గ్రామంలోకి కాలువల ద్వారా నీళ్లు తీసుకుపోయిన ఘనత కేసీఆర్ గారిదే. ఇటువంటి ఏదైతే రైతాంగానికి చేయకపోవడం తప్పు రేవంత్ రెడ్డి సర్కారులో యూరియా కానీ ఎటువంటి ఏది చేయకపోవడం చాలా విడ్డూరం, సిగ్గుసేటు. ఈరోజు రైతాంగానికి బోనస్ ఇస్తామన్నారు, బోనస్ ఇవ్వలే. అదేవిధంగా 500 రూపాయలు ఇస్తామన్నారు, అది ఇవ్వలే. అదేవిధంగా ఫర్టిలైజర్స్ అయితే యూరియా ఈరోజు చెప్పులు పెట్టుకొని దాదాపు 100 మంది ప్రొద్దున అన్నం తినకుండొచ్చి సాయంత్రం వరకు 1000 బస్తాలు కావాలంటే ఒక 100 బస్తాలు కూడా ఇచ్చిన సందర్భాలు లేవు. ఈరోజు రైతాంగం చాలా బాధపడుతున్నారు. రైతు ఏడ్చిన రాష్ట్రం ఏదైతే ఉందో ఇదే రాష్ట్రం వాళ్ళ కలకలతోని వచ్చే టైంలో రేవంత్ రెడ్డి సర్కార్ అనేదే ఉండదు. ఫ్యూచర్లో ఈ కాంగ్రెస్ గవర్నమెంటు రైతుల కలకలతో ఇంకా వచ్చే రోజుల్లో అసలు కాంగ్రెస్ గవర్నమెంటే ఉండదు. ఎడపల్లి మండలంలో అభివృద్ధి ఎట్లా ఉంది, గతంలో పాలన ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి, అసలు ఏం కావాలి, ప్రజలు ఏమంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలకు సరైన నిర్ణయాలు చేయటం లేదు. ప్రజల కోసం అనేసి ప్రజలకు మంచి జరగాలని నిర్ణయాలు ఎలాంటివి లేవు. మామూలుగా ఇప్పుడు 200 యూనిట్లు ఇస్తామని చెప్పేసి ఫ్రీగా ఇస్తామని చెప్పేసి అని అన్నారు. ఆ నిర్ణయం కూడా సరైన నిర్ణయం కాదు. 200 యూనిట్ల తర్వాత ఒక యూనిట్ ఎక్కువ కాలినా కూడా దానికి పూర్తిగా ఫస్ట్ నుంచి మళ్ళీ బిల్లు తీసుకొని వస్తున్నారు. ఎలాంటి ఫ్రీ లేదు అది. తర్వాత ఊర్లలో ఇంద్రమ్మ పథకంతో ఇంద్రమ్మ ఇల్లు అనేసి ఇస్తూ ఉన్నారు. ఆ ఇంద్రమ్మ ఇల్లు కూడా వాళ్ళ కమిటీలో ఉన్న వాళ్ళు ఇంద్రమ్మ కమిటీ అనేసి ఒక నిర్ణయం చేసుకున్నారు వాళ్ళు. ఆ కమిటీ వాళ్ళు నిర్ణయించిన ఇల్లు కొన్ని మాత్రమే వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇస్తూ ఉన్నారు. అవి కమిషన్లకు లోబడి కమిషన్లు తీసుకొని ఇస్తూ ఉన్నారు. తర్వాత ఎస్సీ స్టూడెంట్స్ కోసం అనేసి మొన్న ఒక నిర్ణయం చేసినారు. స్కాలర్షిప్లు కాలేజీకి ఇవ్వకుండా, రియంబర్స్మెంట్ ఫీజులు కాలేజీకి ఇవ్వకుండా స్టూడెంట్స్ అకౌంట్లో వేయడం వల్ల ఆ స్టూడెంట్లు ఖర్చు పెట్టేసుకొని ఆ కాలేజీలు మధ్యలోనే, అంటే విద్యను మధ్యలోనే ఆపేస్తూ ఉన్నారు. కాలేజీకి ఇవ్వడమే కరెక్ట్ నిర్ణయం అది. ఆ స్కాలర్షిప్లు రియంబర్స్ లేక మళ్ళీ కాలేజీలు కూడా కొన్ని మూతపడ్డాయి. గత 2 ఏళ్ళుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కంటే బెటర్గా ఉన్నదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం మొత్తం ఎలాంటి ప్రజల తరపున ఏ విషయంలో కానీ ప్రజా సంఘాలు మాట్లాడుతుంటే నిరంతరం ఇంటి ముంగట వచ్చి పోలీసులు ఉండేవారు. ఆ కేసీఆర్ మన మొట్టమొదటిగా తెలంగాణ వచ్చిన తర్వాత తన మొట్టమొదటి సంతకం కూడా పోలీసుల సంక్షేమం అనుకుంటే పోలీసుల ఫైల్ మీద సంతకం పెట్టిన దుర్మార్గ సీఎం ఈ భారతదేశంలో ఒక కేసీఆర్ అని ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఈ స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ ముఖ్యమంత్రి అయినా కూడా ఒక ఫ్రీ కరెంటు పైన కావచ్చు, రైతు సంక్షేమం గురించి కావచ్చు, అట్లా ప్రజల సంక్షేమం గురించి సంతకాలు పెట్టిన ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ ఒక పోలీస్ సంక్షేమం గురించి కావచ్చు అట్లా పెట్టినట్టు ఆయన రాచరిక వ్యవస్థకు ఆనాడే పునాది వేసిన కేసీఆర్ గత 10 ఏళ్ళు మరి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఈ రాష్ట్రానికి ఎంతో సేవ చేసేది ఉండే. కానీ ఆయన ఒక నిరంకుశ పాలన ద్వారా ప్రజలందరూ మూకుమ్మడిగా కోరుకున్న ప్రభుత్వమే రేవంత్ రెడ్డి సర్కార్ అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అదే క్రమంలో ఇప్పటికీ ఒకప్పుడు మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్ మరి అప్పులతో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రజా సంక్షేమ ప్రజాపాలన చేస్తున్న ఈ సందర్భం గుర్తు చేస్తూ ఒక ప్రజా సంఘ నాయకుడిగా ప్రజల కోసం అనేక సమస్యలు ఉన్నారు. మండలంతో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారం కావాలంటే లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించాలా, అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HMTV, ఎడపల్లి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు కావటం లేదని స్థానికులు అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి గ్రామాలకు నిధులు మంజూరు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇది వాల్టి ఊరి కోసం కార్యక్రమం. కీప్ వాచింగ్ HMTV.